వైభవ్ సూర్యవంశీ ఈ పేరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఎక్కడ చూసినా వినిపిస్తోంది. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే ఈ బీహార్ బుల్లిబాబు అద్భుతాలు చేస్తూ చరిత్ర సృష్టిస్తున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాలో జరిగిన ఇండియా అండర్-19 వర్సెస్ సౌత్ ఆఫ్రికా అండర్-19 మూడో వన్డే మ్యాచ్లో వైభవ్ తుఫాను బ్యాటింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. బెనోని వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత కెప్టెన్గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ కేవలం 63 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తం 74 బంతులు ఎదుర్కొని 127 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు 10 సిక్సర్లతో మైదానాన్ని దున్నేశాడు. అతని ఆక్రమణాత్మక బ్యాటింగ్ తో ఇండియా జట్టు 393/7 స్కోరు సాధించింది. ఇంకా ఆసక్తికరంగా చెప్పాలంటే వైభవ్ ఓపెనర్ ఆరోన్ జార్జ్ తో కలిసి మొదటి వికెట్ కు 227 పరుగుల భారీ భాగస్వామ్యం నేర్పాడు. ఇద్దరు సెంచరీలు సాధించారు. వైభవ్ కేవలం 24 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర సృష్టించాడు. యూత్ వన్డేలో సెంచరీ సాధించిన అతి పిన్న వయసు అండర్-19 కెప్టెన్ గా రికార్డు నమోదు చేశాడు. ఇది అతని మొదటి కెప్టెన్సీ సిరీస్ కావడం మరింత ప్రత్యేకం. యూత్ వన్డేలో ఇది వైభవ్ మూడో సెంచరీ. గత మ్యాచ్ లో కూడా జనవరి 5న జరిగిన రెండో వన్డేలో వైభవ్ కేవలం 24 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అందులో 10 సిక్సర్లతో తుఫాను సృష్టించాడు. ఈ సిరీస్ లో వైభవ్ ఫామ్ అద్భుతంగా ఉంది. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్ యాక్షన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ రికార్డులు బద్దలు కొడుతున్న వైభవ్ భవిష్యత్ భారత సూపర్ స్టార్ గా కనిపిస్తున్నాడు. అతని ఆట తీరు చూస్తే సచిన్ కోహ్లీలను గుర్తు చేస్తోంది. వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ భవిష్యత్తు.